అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. జూన్ 2వ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారి ఇది ఆశిస్తుంది. మేషరాశి వారి నుండి ఏ స్త్రీ ఏం ఆశిస్తుంది, మేషరాశి వారి దగ్గరికి దేనికోసం వస్తుందో దీనికోసం తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుంది ఏమిటనేటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మొండి ధైర్యాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు వీరు తాము పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టుగా ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఏం చెప్తున్నారో ఏంటి అనేటువంటి వినడానికి కూడా ఓపిక అనేది ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్ అయితే వీళ్ళకుంటాయి. కోపంలో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా అసలు వినరు. ముఖ్యంగా వీరి పంతం కోసం వీరి మంచి కోరే వ్యక్తులను దూరం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ రాశి అగ్నితత్వం అనేటువంటి రాశిగా పరిగణించబడుతుంది. తద్వారా ఇంత కోపం అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నిజానికి ఎవరికైనా ఆపద ఉంది అంటే ఇట్టే ఆదుకుంటారు. ముఖ్యంగా వీరి దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఎదుటి వ్యక్తుల కడుపు నింపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులపైన ఆధారపడి ఉండేటువంటి లక్షణాలు ఉండవు. ఎందుకు అంటే వీరు ఏది చేసినా కూడా సరే ఎప్పుడైనా సరే అందరితో కలిసి ఉండాలి, అందరిలో బాగుండాలి. ఎదుటి వ్యక్తులని ఎప్పుడు కూడా చులకన చేయకూడదు. అలానే అందరితో మంచి పేరును తెచ్చుకోవాలి, మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసి తపన పడుతూ ఉంటారు. సమాజంలో మంచి గుర్తింపును పొందడం కోసం వీరు చాలా మంచి పనులు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అది మంచితనం కూడా మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అతి మంచికి వెళ్ళినప్పుడు కూడా కొన్నిసార్లు అది మనకి తిరిగి సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. అంటే ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఏదైనా దాంపత్య అంటే భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు, అత్తాకోడలు గొడవ పడుతున్నప్పుడు మధ్యలోకి వెళ్ళడం వల్ల కూడా వీరికి సమస్యలు వస్తాయి. కాబట్టి అలా అతి మంచితనానికి వెళ్ళకూడదు. జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం దొరుకుతుంది. ఈ సమయంలోనే వీరికి బాగా కలిసి వస్తుంది. సంపద భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కోరుకున్న రీతిలో లాభాలు అయితే పొందుతారు. విద్యార్థులకి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ విదేశాలకి వెళ్ళాలని అనుకుంటే చాలా గట్టిగా ప్రయత్నం చేయాల్సిందే తప్పదు. అలానే అందుబాటులో ఉన్న అవకాశాలను తప్పకుండా కూడా పరిశీలించుకొని ముందడుగు వేయాలి. ఆచితూచి ఆలోచించకుండా పొరపాట్ల కూడా వీరు పనులను చేయకూడదు. ఈ సమయంలో అద్భుత లాభాలను, ఆకస్మిక ధన లాభాన్ని కూడా పొందుతారు. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. డబ్బుని సంపాదిస్తారు. ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది. చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా విజయం అయితే కలిసి వస్తుంది. అలానే వీరు అదృష్టం అనేది ఎక్కువగా పట్టడం వలన వీరికి అదృష్టం తోడుంటుంది. పెండింగ్ పనినటువంటి పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. డబ్బును భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి అనుకుంటారు. వాటి నుంచి రాబడి వచ్చేలాగా కూడా చూసుకోవాలి. అలాగే నిజమైనటువంటి విజయం సాధించడం ఏమిటంటే నలుగురి వీరిని ప్రేమతో పలకరించాలి. అది అసలైనటువంటి నిజమైనటువంటి అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. దుబారా ఖర్చులు అసలు కూడా తగవు. కొన్నిసార్లు మీరు ఖర్చు చేస్తూ ఉంటారు. ఎందుకు ఖర్చు చేస్తున్నారో కూడా ఏమిటి అనేటువంటి మినిమం అవగాహన కూడా లేకుండా డబ్బునైతే వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలా వృధాగా ఖర్చు చేయడం వల్ల కూడా చాలా సమస్యలు అనేటివి వస్తాయి. అందువల్ల డబ్బుని ఖర్చు చేసేటప్పుడు సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారి నుండి ఏ స్త్రీ ఏమి ఆశించి వస్తుంది వీరి దగ్గరికి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం.
అయితే ఒక స్త్రీ మాత్రం మేషరాశి వారి దగ్గర నుండి ప్రేమను ఆశించవచ్చు. అది ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక స్నేహబంధం కావచ్చు. ఆ బంధాన్ని ఇంకాస్త బలపరుచుకోవడానికి కూడా ఈ యొక్క మేషరాశి వారి దగ్గర నుండి ఆశించవచ్చు. ఆ బంధాన్ని బలపరుచుకోవడం కానీ, అలానే ఎప్పటి నుండో ఒక మంచి ఫ్రెండ్షిప్లో ఉండి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చి ఆ స్నేహానికి చిన్న బ్రేక్ పడిందనుకోండి, అయితే అది ఇప్పటి నుండి కంటిన్యూ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా స్త్రీ రావచ్చు. అదేవిధంగా ఆ స్త్రీ ఏదైనా చిన్న సహాయం కోసం సహాయాన్ని కోరి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకు వచ్చినటువంటి అవకాశాలను కూడా తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. మీ యొక్క శ్రీమతితో మీరు ఏదైనా గొడవ పడాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అలాగే మీకున్నటువంటి అవకాశాలను అలాగే సమయానికి సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా సంతానం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు. అలానే మీకు ఖర్చులు అనేటివి కూడా విపరీతంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మీకు రావాల్సినటువంటి ధనం అనేది ఈ సమయానికి అందకపోవచ్చు. ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అదే మీకు సమయానికి రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి. అలానే షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి పేపర్లు కావచ్చు, ఏవైనా ముఖ్యమైన పత్రాల మీద సంతకాలు పెట్టడం కావచ్చు, ఇలాంటి విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారికి మీరు ఊహించని ఆలోచనలు కూడా ఫలిస్తాయి. అనుకున్న విధానంగా పనులు పూర్తి చేసుకుంటారు. పత్రాల్లోనే అలాగే మనోధైర్యంతోనే అడుగుని ముందుకు వేస్తారు. మీకు ఏవైతే ఊహలు ఉన్నాయో అవి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా నిజమవుతాయని కూడా చెప్పుకోవచ్చు. అధికారులకు కొత్త బాధ్యతలు కూడా, వృత్తి ఉపాధి కూడా లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కొత్త పథకాల్లో కూడా నిలదొక్కుంటారు. వ్యాపారాలలోనే శుభ ఫలితాలను కూడా పొందుతారు. నూతన పెట్టుబడులపై దృష్టి సాధిస్తారు. దూర ప్రయాణాలను తలపెడతారు. అలాగే ఇక మీ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే తప్పకుండా కొంచెం అవగాహన కూడా ఉండాలి. అంటే ఎప్పుడు ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఏం చేయబోతున్నాము అనేటువంటి ప్రణాళిక పైన పూర్తి అవగాహన ఉండాలి. బిజినెస్ చేసేవాళ్ళు చాలా ఏకాగ్రతతో బిజినెస్ చేయాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా ఏకాగ్రతతో మీరు ఉద్యోగాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. మీరు ఎంత ఏకాగ్రతతో ఉద్యోగాన్ని కానీ, బిజినెస్ కానీ ఎంత బాధ్యతతో, ఎంత ఏకాగ్రతతో పూర్తి చేస్తారో అంత మంచి ఫలితం అయితే పొందుకుంటారు. అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి ఫలితాలు కూడా వస్తాయి. ఆశించినటువంటి విధానంగా ఫలితాలు అయితే తప్పకుండా ఉంటాయి. కానీ కొన్ని విషయాలలో మీ మొండితనం అనేది పనికిరాదు. మొండిగా ప్రవర్తించే వ్యక్తులు మీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే ఫ్యూచర్లో ఇంకా మీకు మంచి లాభాలు అనేటివి ఉంటాయి. అలానే సమాజంలోనే ఇంకా మంచి గొప్ప గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఎదుటి వ్యక్తులు చెప్పేదానిని వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎదుటి వ్యక్తులు ఏం చెప్తున్నారో అసలు వినకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తించే వ్యక్తులకు మాత్రం చాలా సమస్యలు అయితే ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. అలానే ఏమైనా కోర్టు కేసుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఏదైనా చేసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారో అసలు మీరు చేసేది రైటా రాంగ్ అనేది ఒక్కసారి మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఆలోచించుకోండి. మీ ఆలోచన విధానానికి అందకపోయినా సప్పుడు అది ఎదుటి వ్యక్తులతో పరిష్కరించుకోండి. అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులతో పరిష్కరించి ఆ తర్వాత మీరు చేసినటువంటి దానికి పరిష్కార మార్గం అనేది తెలుసుకొని ముందడుగు వేయండి. ఇలా చేస్తే మీ జీవితం చాలా అద్భుతంగా సాఫీగా సాగిపోతుంది. ఇక ఈ వార్త ఖచ్చితంగా సాయంత్రం తర్వాతనే వస్తుందని చెప్పుకోవచ్చు. మీకైతే ఇక ఫోన్ కాల్ వల్ల మీకు ఎప్పటి నుంచో జరగదు, అది కాదు అని చెప్పి నిరాశ చెందారు. అలాంటి ఒక శుభవార్త అనేది మీకు ఈ సమయంలో అయితే ఖచ్చితంగా ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఈ రాశి వారు వినబోతున్నారు. ఇక కుటుంబంలో అయితే వీరికి అనేక రకాల సమస్యల నుండి కూడా బయటకి కూడా వస్తారు. మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే ఈ రాశి వారికి అయితే ఈ రోజున ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రస్తుతం నడుస్తున్న గోచారం ప్రకారం ఈ మేషరాశి వారికి నక్షత్రం బలం అలాగే గ్రహాలు అనుకూలత అనేది అధికంగా ఉండటం వలన వీరికి
అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయి. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. మీ యొక్క అద్భుతమైన విషయాలను అయితే పూర్తిగా తెలుసుకోండి. కాబట్టి ఈ మేషరాశి వారికి అంతా కూడా మంచి శుభమే జరుగుతుంది. మేషరాశి వారు ఈరోజు మొత్తం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రేపు సోమవారం కాబట్టి శివారాధన చేసుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది.